హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. బాగున్నారా అందరూ? ఈ వ్లాగ్ వచ్చేసి రాయపట్నం అండి, గంగా స్నానానికి వెళ్ళాము. ఇది మే నెలలో తీసిన వీడియో. ఇక హాలిడేస్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఒక 2 డేస్లో రిటర్న్ హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి, మన ఊరు నుండి 15 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందని చెప్పి గంగా స్నానానికి అయితే వెళ్ళామండి. ఆ తర్వాత నెక్స్ట్ మీకు కనబడుతున్న రోడ్డు రాయపట్నంకి వెళ్ళేదండి. అక్కడ నుండి ఒక 2-3 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాం. చూసేయండి. గంగను కూడా చూపిస్తాం మీకు. గంగా స్నానం చేద్దాం. అలాగే గూడెంలో సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు సత్యనారాయణ స్వామి టెంపుల్ని మీకు ఈ వీడియో ద్వారా మేము ముందు తీసుకొస్తున్నాం. చూసి అందరు దర్శించుకొని మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని బ్లెస్ చేసుకోండి. నన్ను కూడా బ్లెస్ చేయండి. వాటర్ దగ్గర చూపిస్తాను మీకు. అక్కడ నుండి చూడండి, వాటర్ కనిపిస్తున్నాయి మీకు. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా చెల్లకు అటు హ్యాండ్ బ్యాగు, ఇటు నార్మల్ ఊర్లో పట్టుకొని పోతారు కదా బ్యాగు, ఆ బ్యాగ్ పట్టుకొని పోతారు. ఏమైతే కవర్లు ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మన గంగ దగ్గరకు వచ్చినాం. నెక్స్ట్ మీకు మన గూడెం సత్యనారాయణ స్వామి దర్శనం చెప్పిస్తా. బ్లాగ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూడండి, అది ఓల్డ్ బ్రిడ్జ్, కిందిది, పైన న్యూ బ్రిడ్జ్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్. చూడండి, ఇక్కడ శివపార్వతులు, గంగ కాబట్టి కంపల్సరీ శివపార్వతులను పెడతారు. అలాగే ఇంకా కొంతమంది వచ్చారు ఇక్కడికి స్నానం చేయడానికి. సమ్మర్ హాలిడేస్ కదా కంప్లీట్ అవుతాయి. అందరూ ఎవరింటికి వెళ్ళిపోతారు కాబట్టి దగ్గర టెంపుల్స్ ఉన్న వాళ్ళు ఇలా దర్శించుకొని వెళ్ళిపోతారు. మేము కూడా అందుకు వచ్చినాం. కానీ స్మెల్ ఘోరంగా ఉంది. గంగ చూడండి ఎంత మంచిగా ఉంది, ప్రశాంతంగా. ఇప్పుడు ఎక్కువ మంది లేరు. సీజన్లో మాత్రం అసలు ఈ ప్లేస్ కూడా సరిపోదు. అక్కడ దాకా కూడా వెళ్తూనే ఉంటారు గంగా స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకొని. కొంతమంది అయితే చనిపోయిన వాళ్ళకి కూడా గంగా స్నానం చేయాలంటారు కదా, ఆ రకంగా కూడా వచ్చి గంగా స్నానం చేసి వెళ్ళిపోతారు. మాకు ధర్మారం అంటే ఇది దగ్గర అండి, 20 మినిట్స్ జర్నీ అంతే. మీకు అక్కడ బ్రిడ్జ్ ఎండింగ్లో మనకి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది, దాన్ని గూడెం అంటారు. నెక్స్ట్ మీకు అక్కడ కూడా నేను వ్లాగ్ చేసి చూపిస్తాను వీడియో. గంగా స్నానం చేశాక రిటర్న్ మళ్ళీ మనము రోడ్డు వచ్చేసి, ఇందాక నేను ఓల్డ్ న్యూ బ్రిడ్జ్ అని చూపించాను కదా, ఇది న్యూ బ్రిడ్జ్ అండి. పైనుండి మనము ఆటోలో వెళ్తున్నాము. ఒక 2 మినిట్స్ అయితే మనకి గూడెం వస్తుంది, సత్యనారాయణ స్వామి టెంపుల్ వస్తుంది. కనిపిస్తున్న ఈ టెంపుల్ సాయిబాబా టెంపుల్ అండి, చాలా ఫేమస్. ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.